సినిమా షూటింగ్ టైంలోనండి అసలు నిజంగా చెప్పాలంటే ఈ టైటిల్ తర్వాత మాకు చెప్పారు. సినిమా టైటిల్ ఏదో మాకు తెలియదు. వెరీ బిగినింగ్ షూటింగ్ చేస్తుంటే 10 days తర్వాత కానీ డైరెక్టర్ గారు చెప్పారు టైటిల్ ఇదండి అని చెప్పేసి అని. అట్ ద సేమ్ టైం ఫస్ట్ డే దగ్గర నుంచి అప్ టు సినిమా ఎండింగ్ సింగిల్ షెడ్యూల్లో సినిమా పూర్తి చేశాము. సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు ప్రతి సీను చాలా బాగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతుండే వాళ్ళము. ముఖ్యంగా డైరెక్టర్ గారు మంచి ఆర్టిస్టు అతను బేసికల్గా. అసలు వారు చేస్తుంటే ఆ చుట్టుపక్కల చూసే వాళ్ళు కూడా చాలా బాగా నవ్వేవాళ్ళు. అరసంటే మేము కూడా యూనిట్ కూడా చాలా బాగా చేశాము. డెఫినెట్గా నేను చెప్తున్నాను, నేను దాదాపు 30 సినిమాలు సినిమాటోగ్రఫీ చేశాను. నేను నిజంగా ఒక కెమెరామెన్గా అసలు నేను ఒక ఆడియన్గా నేను ఈ సినిమా చూశాను. అసలు నాకైతే నిజంగా, ఎందుకంటే నేను అబద్ధం చెప్పకూడదు, ఎందుకంటే యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా నాకు అసలు ఎంత బాగా అనిపించిందంటే నిజంగా ఒక కామెడీ సినిమా నాకు చాలా బాగా ఇష్టము. నేను ఒక మంచి కామెడీ సినిమా చేశానంత సంతృప్తి నాకు కలిగింది. ప్రియురాలి తొలిసి పరిచే ఆ సాంగ్ రాశాను నేను. ఆ సాంగ్ మెలోడీ సాంగ్ చాలా బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మంచి ట్యూన్ చేసిన మన ప్రవీణ్ గారికి అందుకే నా కృతజ్ఞతలు. సాంబశివరావు గారి డైరెక్షన్లో గతంలో వరికూడి శివప్రసాద్ గారు నేను బ్రహ్మ సినిమాకి డైలాగ్స్ రాశాము. అదే గుర్తుపెట్టుకుని మళ్ళీ ఈ సినిమాకి మా ఇద్దరు చేతే డైలాగ్స్ రాయించారు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దీది విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగే స్టోరీ అండి. ఆద్యాంతం కామెడీ ఉంటుంది. ఒక 1/2 hour 20 minutes తప్ప మిగతాదంతా నవ్విస్తానికే ట్రై చేసాం. ఈ సినిమాలో ప్రతి డైలాగ్ పంచింగ్ ఉంటుంది, ప్రతి డైలాగ్లో కామెడీ ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేసి ఈ సినిమా జనరంజకం చేస్తారని ఆశిస్తున్నాం. డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది. మా చెరుకు సాంబశివరావు గారికి మంచి హిట్ ఇచ్చి ఇంకా పెద్ద సినిమా రావడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. ఈ మొదటి చిత్రం అసలు నేను ఎవరో తెలియకుండా ఫోన్లోనే కాంటాక్ట్ సాంబశివరావు గారికి. నేను చేసినటువంటి జింగిల్స్, ఇంతకుముందు చేసిన సాంగ్స్ని ఒక్కసారి సాంబశివరావు గారికి నేను మెయిల్ పంపించాను. మెయిల్ పంపించిన వెంటనే ఆయన ఏమీ ఆలోచించకుండా ఈ సినిమాకి నువ్వే సంగీతాన్ని అందిస్తున్నావు అని చెప్పారు. తర్వాత ఈ చిత్రంలోని పాటలు ఎక్కడ కూడా క్వాలిటీ మిస్ కాకుండా సుబ్బారావు గారు చాలా సహకరించారండి. ఎక్కడ కూడా అసలు డైలీ ఫోన్ కాంటాక్ట్, తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నావు, సాంగ్స్ ఎలా చేద్దాం అనుకుంటున్నావు, ఎలా చేయాలి అని ధైర్యాన్ని ఇచ్చారు ఆయన. సాంబశివరావు గారు నైట్ 12 అయినా సరే స్టూడియోలో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నావు, ప్రతిరోజు ప్రతి లైన్ని ఆయన అబ్జర్వ్ చేసి ఓకే చేసుకున్నటువంటిదండి. తర్వాత మళ్ళీ ఈ చిత్రంలో నాకు సహకరించినటువంటి రైటర్స్ మంచి కోఆపరేషన్ ఇచ్చారు. నాకు సహకరించిన గాయకులు మరియు నా టెక్నీషియన్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ చిత్రంలో రాత్రి 1 గంటకు కూడా వచ్చి వేణు గారు పాట పాడారు. దానికి చాలా థ్యాంక్స్ అండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన సుబ్బారావు గారికి మరియు చెరుకూరు సాంబశివరావు గారికి, ఇది నా మొదటి చిత్రం అండి. నేను జీవితంలో వాళ్ళకు జీవితాంతం రుణపడి ఉంటాను. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి ఇద్దరికి కూడా నా జీవితాంతము రుణపడి ఉంటానండి. ఈ ఆడియో సక్సెస్ చేయాలని కోరుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవాళ ఆడియో ఫంక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ టైటిల్ నుంచే స్టార్ట్ అవుతుందండి. ఒక సినిమా హిట్ టాక్ రావాలనుకుంటే, సినిమాకి జనాలు వెళ్ళాలనుకుంటే ఫస్ట్ క్యాచీగా టైటిల్ ఉండాలండి. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు కలిసి జాలీగా ఎంజాయ్ చేద్దామని టైటిల్ పెట్టి 50% ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి మంచి టైటిల్ పెట్టారండి. సో నాకు తెలిసి టైటిల్తోనే సగం హిట్ వీళ్ళు కొట్టినట్లు. ఇంకా 50% సినిమాలో జనాలు చూశాక, అంటే ఈ 50 ఆ 50 కలిసి 100% ఎంజాయ్ చేస్తారండి. అంటే ఇప్పుడు 3 సాంగ్స్ విన్నానండి. 3 సాంగ్స్ చాలా బాగుంది. అట్లే కొత్త వారికి అవకాశం ఇచ్చినందుకు నేను వెరీ హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఒక ప్రొడ్యూసర్గా ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని నమ్మి డబ్బులు ఖర్చు పెట్టి తీయాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది ముందుకు రావట్లేదండి. అలాంటి పరిస్థితుల్లో ప్రొడ్యూసర్గా మన పెద్ది సుబ్బారావు గారు వచ్చి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ నేను కంగ్రాట్స్ చెప్తున్నానండి. అలాగే డైరెక్టర్ గారికి కూడా కంగ్రాట్స్ అండి. ఎందుకంటే ద్వితీయాగ్నం ఇది. అంటే ఫస్ట్ సినిమా ఎలా ఉన్నా అంటే ప్రయత్నం అంటారు, కానీ సెకండ్ అనేది ఖచ్చితంగా ద్వితీయాగ్నం. ఇది కానీ ఆయన సక్సెస్ అయ్యి ముందుకెళ్తే ఆయన ఫ్యూచర్లో మంచి మంచి సినిమాలు చేస్తారండి. మీరు ఈ సినిమా మంచి హిట్ కొట్టి మంచి సినిమాలు ఫ్యూచర్లో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. పిక్చర్ హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, సాంగ్స్ బాగుంటాయా లేదనే సాటిస్ఫాక్షన్ కంటే కూడా నేను ఇప్పుడు ఈ వేదిక మీద పెద్దలందరి అతిరథ మహారథుల పక్కన నేను కూర్చున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
మరి ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం ఉన్నట్లు మరి మా సముద్ర గారు మా ఊరికి చాలా దగ్గరండి. అంటే మాది అబ్బినేనిగుంటపాలెం, ఆయనది బోయపాలెం. సో చాలా దగ్గరగా అనమాట, అంటే బై వాక్ వెళ్ళిపోవచ్చు అనమాట. నిజంగా సముద్ర గారు మేము ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇన్వైట్ చేసినప్పుడు నాలో ఒక యాంబిషన్ అనమాట, అంటే ఒక పులకరింత, ఒక నేను వెంట్రుకలు కనుక నిక్కబొడుచుకున్నట్లుగా నేను ఫీల్ అయ్యాను సార్ అక్కడ. అందుకే నేను అక్కడ ఒక చిన్న సందర్భాన్ని కూడా ఆయనకి ఇచ్చేయగలిగాను. సో దీనికంటే కూడా ఏంటంటే నేను 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ అట్లా చదివేటప్పుడు కూడా నేను యాక్టింగ్ వైపు మంచి ఇంట్రెస్ట్ ఉండేవాడిని. నన్ను అందరూ కూడా మా ఊళ్ళో కూడా నన్ను అందరూ ప్రోత్సహించారు. మరి అప్పుడు నంది అవార్డ్స్ నాటికల్లో కూడా నేను పాల్గొన్నాను. మరి అప్పట్లో నేను ముఖ్యంగా నేను ఆఫీస్ రూమ్లో కానీ లేదా అక్కడ కానీ ఇక్కడ కానీ కూర్చున్నప్పుడు మెయిన్ ఈ మా ఫ్రెండ్ సర్కిల్కి కూడా మా ఫ్రెండ్స్కి కూడా నేను ఈ డైలాగ్స్ పర్చూరు గోపాలకృష్ణ గారి డైలాగ్సే చెప్తుండేవాడిని అప్పట్లో కూడా. ఇది వాస్తవం 100%. పినాకపాణి గారికి అందరికీ తెలుసు, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఏదంటే గోపాలకృష్ణ గారు అవకాశం ఇస్తే ఆ ఒక చిన్న డైలాగ్ అని ఈరోజు నాకు సంతోషంగా చెప్పుకోవడానికి అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఛాన్స్ ఇచ్చారనుకుంటాను. ఆ డైలాగు శారద గారు పర్చూరు గోపాలకృష్ణ గారి మధ్య జరుగుతూ ఉంటుంది. అది చూడమ్మా ఝాన్సీ రాణి, నువ్వు రాణివే కావచ్చమ్మా, కానీ నేను ఈ రాజ్యానికి అధిపతిని, రాజ్యాధిపతిని, రారాజుని. రా అంటే రాజ్యానికి, జ అంటే జనానికి, కీ అంటే కీడు చేసే, ఎం అంటే యంత్రాంగం, రాజకీయం. ఇది నేను అప్పటి నుంచి ఇన్వైట్ చేసే డైలాగ్ అది. సో అట్లాగే మరి సాంబశివరావు గారు ఈ పిక్చర్లోను ఇంకొక పిక్చర్లో కూడా నాకు అవకాశం ఇచ్చారు. మరి నువ్వు ఎక్కడ మంచి సినిమాలు తీయాలనే యాంబిషన్ తోటి నేను ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. ఫీల్డ్ కొత్తే నాకు, కానీ నాకు వాస్తవంగా ఏం తెలియదు. సాంబశివరావు గారు డైరెక్టర్ గారే నాకు ఈ ఫీల్డ్లోకి రావడానికి కానీ ఈ సినిమాలు చేయడానికి కానీ మంచి అవకాశం ఇచ్చారు. ప్లస్ రెండోది ఏంటంటే ఈ సినిమాకి మేము చాలా బాగా కష్టపడ్డాం, ఒక క్రమశిక్షణతో కష్టపడ్డాం, ఒక సిస్టమ్ ప్రకారం మేము వెళ్ళాము. అదే నేను ఇందాక నా సినిమా హిట్ అవుతుందా పట్టు అవుతుందా అనే దానికంటే కూడా నాకు ఈ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. మురారి ఫిల్మ్స్ వారి జాలీగా చేద్దాం మూవీలో నేను వన్ ఆఫ్ ద హీరోగా చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సాంబశివరావు గారికి అండ్ ప్రొడ్యూసర్ సుబ్బారావు గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు మంచి మ్యూజిక్ని అందించారు. ఈ సాంగ్ సూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జాలీగా ఎంజాయ్ చేద్దాం టైటిల్లోనే మంచి అట్రాక్షన్ ఉంది, మంచి యూత్ టైటిల్. అలాగే ఈ మధ్య కొత్త వాళ్ళతోటి తీసినటువంటి ఈ రోజుల్లో కానివ్వండి, ఒక రొమాంటిక్ క్రైమ్ ప్రేమ కథ కానివ్వండి, ఇవన్నీ కొత్త వాళ్ళతో తీస్తూ బాగా సక్సెస్ అవుతున్నాయి. అలాగే ఈ సినిమా కూడా కొత్త వాళ్ళతో చేసిన ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా మిత్రుడు డైరెక్టర్ చెరుకూరి సాంబశివరావు గారికి, పెద్ది సుబ్బారావు గారికి, వీళ్ళకు కూడా వీళ్ళ ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ నిలబడి ఈ సినిమాతో మంచి విజయం సాధించి వీళ్ళు ఇంకా మంచి పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ ప్రవీణ్ గారు చాలా బాగా చేశారు, మంచి మెలోడీస్ ఉన్నాయి ఆడియోలో, చాలా బాగుంది ఆడియో. జాలీగా ఎంజాయ్ చేద్దాం అనేది యూత్ అనుకునే ఒక పదం. ఈ పదానికి చాలా వాల్యూ ఉంది. ఇందాక సురేష్ ప్రొడ్యూసర్ చెప్పినట్లుగా ఆల్మోస్ట్ ఆల్ 50% టైటిల్ మీద వచ్చేస్తుంది. ఇక ప్రవీణ్ మ్యూజిక్ ఫస్ట్ పిక్చర్ అంటే నమ్మలేని లెవెల్లో ఉంది. అక్కడ పనిచేసి ఉంటాడు డెఫినెట్గా, మరి అది చెప్పాలి. కొత్తగా ఇంట్లోంచి వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడేమో అనుకున్నా. సో చక్రీ దగ్గర పనిచేశాడు కాబట్టి ఆ బాణీలు పట్టుకున్నాడు, చాలా బాగా చేశాడు. డెఫినెట్గా ఫస్ట్ పిక్చర్ అంత బాగా చేస్తే అతనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే సాంబశివరావు చాలా ఏళ్ళగా ఇండస్ట్రీలో ఉన్నాడు, మంచి కలం చేతిలో ఉంది. దానికి తగ్గ నిర్మాత సుబ్బారావు దొరకటం. ఈ సినిమా గురించి నాకు చాలా బాగా తెలుసు, దగ్గర ఒక 1 yearగా తెలుసు. ఎందుకంటే రక్షిత్ మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు. నేను రక్షిత్ని చూసినప్పుడే అన్నా, చాలా బాగున్నాడయ్యా, మంచి క్యారెక్టర్లు చేపిద్దాం తొందరపడక అన్నా. అప్పటికి ఈ సినిమాలో చేస్తున్నాడు. సో ఎనీహో ఇప్పుడు కొత్త వాళ్ళు అనే పాయింట్ లేకుండా కొత్త స్టైల్ ఆఫ్ సబ్జెక్టు ఉంటే 100% చూస్తున్నారు. కాబట్టి ఈ సినిమా బాగా ఆడి శ్రీనివాసరావుకి, సాంబశివరావుకి,
సుబ్బారావు గారికి ఇంకో సినిమా తీసే మంచి అవకాశాన్ని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, మ్యూజిక్ డైరెక్టర్గా తనకు మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే కెమెరామెన్ 100 రోజులు కాదు కానీ 75 రోజులని ప్రామిస్ చేశాడు. ఇంకెప్పుడు అలాంటి ప్రామిస్లు చేయొద్దు. ఎందుకు అంటే పెద్ద పెద్ద హీరోల సినిమాలు ఈ రోజుల్లో 5 వారాలు ఆడట్లా. మళ్ళీ మనం మోసం చేసుకోవద్దు. 5 వారాలు ఆడితే నీ సినిమా 100 రోజులు ఆడినట్లు లెక్కే అని నా ఫీలింగు. ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్స్ టు ద కెమెరామ్యాన్. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. ఫస్ట్లీ నేను చెప్పదలుచుకున్నది, ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సుబ్బారావు గారు అండ్ సాంబశివరావు గారు. ఎందుకంటే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఎంకరేజ్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చి ఈ ఆపర్చునిటీ ఇచ్చి యాక్ట్ చేయించినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో మై కో స్టార్స్ రక్షిత్, నేహ అండ్ మహేశ్వరి. దే రియలీ ఫ్రెండ్లీ అండ్ వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ డ్యూరింగ్ ద టేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ కమింగ్ హియర్. అండ్ ఇక్కడికి వచ్చి అందరిని మమ్మల్ని ఆశీర్వదించి ఇంకా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ రియలీ థ్యాంక్ యూ. సినిమా అండి వాళ్ళ మొగటం చూడండి ఎవరు రారండి. ఇప్పుడు చూడండి, జాలీగా ఎంజాయ్ చేద్దాం అనగానే కొంచెం ఇదేదో బాగానే ఉంది, సరదాగా ఉంటుంది అనుకుంటా వెళ్దామని. కానీ పెద్ద సుబ్బారావు ఇందా నుంచి ఛాన్స్ అంటున్నాడు. పాపం ఆయన మాట ట్యాగ్ పెట్టాల్సింది, జాలీగా ఎంజాయ్ చేద్దాం, ఛాన్స్ వదులుకోవద్దు అని. ట్యాగ్ లైన్ పెట్టుండే ఇంకా చాలా బాగుండేది. ఆయన అన్నిసార్లు తన స్పీచ్లో 14 సార్లు ఛాన్స్ అన్నాడు ఆయన. పైగా నా అభిమాని అంట ఆయన, నేను ఆయన అభిమాని అన్నాడు అనుకోండి పొరపాటుగా. అది నాకు ఎందుకంటే ఆ డైలాగు, రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే యంత్రాంగం రాజకీయం అనేది నేను చెప్తా అంటే రామానాయుడు గారు బెజవాడ నుంచి ఫోన్ చేసి, గోపాలకృష్ణ నీకు చప్పట్లు కొడుతున్నారా, శారద కొట్టలేదు అన్నాడు. ఏమంటే శారదకి చప్పట్లు కొడితే సినిమా ఫ్లాప్ అవుతుందండి? ఆవిడ మొగుడు చంపేశాం మేము, ఆవిడ ఏడుస్తే అంటే చప్పట్లు ఎందుకు కొడతారండి అని నేను చెప్పాను అప్పుడు. అలా మంచి టైట్లు, లైన్ కూడా చెప్పాడు, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఇక్కడుండే ఎదగలవని. చాలా బాగుంది. కాకపోతే ఒకటి అర్థం కావట్లా, ఆ పిల్లలు జాలీగా ఎంజాయ్ చేద్దామని ఒక కాలేజీ క్యాంటీన్ దగ్గర, కాలేజీ కాంపౌండ్లోనో లేదా గంటిపేట దగ్గర కనపడకని వరిసేలో కనపడుతున్నారు నాకు. అదే అర్థం కాల, ఇది అర్థమైందండి. భువనేశ్వర్ పక్కన జాలీగా ఎంజాయ్ చేద్దామంటే క్లియర్, అసలు భయమే లేదు, అసలు డౌట్ లేకుండా టైటిల్ అర్థమైపోయింది ఇక్కడ. అసలు ఇక్కడే అర్థం కావట్లే టైటిల్. ఏమైనా నవ్వులు పువ్వులతో మా శివరామరెడ్డి గారు చెప్పాడు. శివరామరెడ్డి గారు మా సాగర్ అన్నాడని మీరేం ఫీల్ అవ్వద్దు. మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మలయాళంలో 4 వారాలు ఆడితే 100 రోజులు ఆడినట్టు అండి. ఇదేంటి మనమేమో 1 ఇయర్ బొబ్బిల్ రాజు ఆడింది, 1 ఇయర్ ఇట్లా ఆడుతున్నాయి మన సినిమాలు, 4 వారాలు ఏంటని. ఇప్పుడు మన బతుకు కూడా అదే అయిపోయిందండి. 4 వారాలు ఆడితే సినిమా అయిపోతుంది. ఎందుకని 1400 థియేటర్లో పీకోతలు పారేస్తున్నారు, చూడటానికి జనవరిగా అయిపోతున్నాయి. అంచేత మీ సినిమా 4 వారాలు దాటిందంటే ఆ రోజుల్లో 1 ఇయర్ ఆడినట్టు ఇప్పుడు మీకు ఈ సినిమా. అంచేత మీ కాన్ఫిడెన్స్, మీ నమ్మకం, మీ విశ్వాసం, ఒక కెమెరామెన్గా కన్నుతో ఏం చూశారో నెగిటివ్లో దాన్ని చూసి వచ్చి మీరు చెప్తున్నారు. బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. చెరుకూరు సాంబశివరావు కూడా మా పరిషత్తులో డ్రామాలు వేశాడు, నాయుడు గోపి వేశాడు. వీళ్ళందరూ కూడా ఈ టీం అంతా కూడా నాకెందుకో మా చలిచేవల టీం లాగా అలా చలిచేవలు వచ్చి పెద్ద విషసర్పాన్ని పట్టేసినట్టుగా ఒక సక్సెస్ అనే దీన్ని పట్టుకుని అలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి మీ అందరినీ నేను ఆశీర్వదిస్తున్నాను. మరి వాళ్ళు ట్రాఫిక్లో చిక్కుంటే వచ్చి ఉండేవారు, మరి ఎక్కడ చిక్కున్నారో చూసుకోండి. మరి ఆల్ ది బెస్ట్ చెరుకూరి, ఆల్ ది బెస్ట్ పెద్ద జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు పెద్ద సుబ్బారావు గారు, ఆల్ ది బెస్ట్. శివరామరెడ్డి గారు, కోనా ప్రవీణ్ గారు, మీ పాటలు చాలా బాగున్నాయి. చక్కెరి బాణీల్లోనే పైగా మా అన్నగారు పాట వినిపించారు, హ్యాపీగా రాత్రి నిద్రపోతాం ఆ పాట విన్నాం ఇప్పుడు అని చేత. సో మంచి పాటలు, మంచి కామెడీ మాటలు. సాంబశివరావు బాగా తీస్తాడు, బ్రహ్మ చూసాం మనం, దాన్ని కూడా 50 రోజులు ఆడినట్టు నాకు గుర్తు. ఆ సినిమా కూడా మొదటి సినిమా కూడా. సో అలా వీళ్ళు వేసిన 2వ అడుగు కూడా 3వ అడుగు ప్రాతిపదికై ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నమస్కారం.